ఆధ్యాత్మిక విషయంలో 4 భాగాలని గురించి చెప్తూ ఉంటారు. 1 కర్మము, 2 భక్తి, 3 జ్ఞానము, 4 యోగము అని. ఈ కర్మ, జ్ఞాన, భక్తి, యోగ మార్గాలు 4 ప్రత్యేకించి వాటికి ఒక విభాజక రేఖలు లేకపోయినా మామూలుగా లోకంలో ప్రాధాన్యేన వ్యపదేశా భవంతి అని ఒక మాట ఉంది. అందుచేత పేర్లు ప్రాధాన్యం చేత కలుగుతూ ఉంటాయి అని. అటువంటి 4 మార్గాల్లో కర్మ మార్గమునకు ఒక మూర్తీభవత్ రూపం అనదగినటువంటి శ్రీ గాంధీ మహాత్ముని జన్మదినం ఈనాడు. ఆ మహాత్ముణ్ణి స్మరించడం అనేటువంటిది చాలా మంచి విషయం. అటువంటి కర్మమార్గ విధానము ఎలా ఉంటుంది అనేది నిరూపించినటువంటి మహాత్ముడు అనేదానికి ప్రత్యేకమైనటువంటి నిర్వచనాలు ఉన్నాయి. ఇప్పుడు అందరినీ మహాత్ములు అని అంటున్నాం. అటువంటి కర్మయోగి అయినటువంటి మహాత్ముడు గాంధీ గారిని, మోహన్ దాస్ కరమ్చంద్ గారిని స్మరిస్తూ ఇవాళ ప్రసంగాన్ని ప్రారంభించుకుందాం. నిన్న పాండవులు విడివిడిగా ధర్మరాజు ఏ రకంగా యోగ సిద్ధి పొందాడు, భీముడు మొదలైనటువంటి వాళ్ళు ఏ రకంగా యోగ సిద్ధి పొందారు, ద్రౌపది ఏ రకంగా యోగ సిద్ధి పొందింది అనేటువంటి విషయాల్ని నిన్న వివరించుకున్నాం. అందులో మనం జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఒక్కటి ఉంది. దాన్ని స్మరించి కథలోకి వద్దాం. ఈ రోజుల్లో యోగా అని ఒక మాట చాలా విస్తృతంగా మనకు వినిపిస్తోంది. యోగా అనేటువంటిది నిజానికి యోగా అనేది ఇంగ్లీషు సంప్రదాయం చేత మన తెలుగులో వాడుతున్నటువంటి పదం. చాలా శబ్దాలు అట్లాగే వాడుతున్నాం. యోగా అని దీర్ఘం సంస్కృతంలో లేదు, యోగము అని. కానీ మనదంతా కూడా పాశ్చాత్య సంస్కృతిని అనుకరించేటువంటి బ్రతుకైపోయింది కనుక యోగాలో ఆరితేరినాడు ఇట్లాగా మనం వ్యవహరిస్తున్నాం. ఈ ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది వీళ్ళు యోగ మార్గం చేత ఏ రకంగా అయితే ఆ పాంచభౌతిక శరీరాన్ని వదిలిపెట్టేసేసి వాళ్ళ స్వస్థానములకు వాళ్ళందరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పని కోసం భూలోకంలో దేవతల యొక్క స్వరూపంతో పుట్టినారు గనక వాళ్ళు వాళ్ళ పూర్వ స్థితికి చేరుకున్నారు. దాన్నే కొంచెం పారిభాషికంగా చెబితే స్వస్వరూప అనుసంధానము అంటారు. తనదైనటువంటి స్వరూపాన్ని చక్కగా లగింపజేసుకోవటం. మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే అని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక స్వస్వరూప సంధానమే ఇక్కడ ముక్తి మొదలైనటువంటి కైవల్యము మొదలైనటువంటి పేర్లతో వ్యవహరించారు. అలాగే విదురుడు కూడా తాను మామూలు స్థితికి, అంటే యమధర్మరాజే విదురుడుగా భూలోకంలో వచ్చి మహాకార్యాలు చేసి కారణజన్ములు అంటారు. వాళ్ళు ఓ పని కోసం వస్తారు, ఆ పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. అటువంటి స్థితి. ఇప్పుడు ఇవాళ నేను ప్రధానంగా మీకు చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, యోగము అనేటువంటిది ఆత్మోద్ధరణమునకు మాత్రమే. కానీ ఇప్పుడు అనుకున్నట్టుగా ఆరోగ్యము మొదలైనటువంటి వాటి కోసం,
అంటే భౌతికమైన సుఖాపేక్షతో చేసేటువంటి యోగము యోగము కాదు అని మనం గుర్తించవలసిందిగా ఈ ఘట్టం మనకు చెబుతున్నది. అంటే ఇప్పుడు చాలామంది యోగ మార్గ ప్రవర్తకులు ఇప్పుడు చాలామంది ఉన్నారు. వాళ్ళని ఎవరినీ నేను తప్పుపట్టడం లేదు. కానీ చరమ లక్ష్యము యోగమునకు ఏమిటి అని అంటే భౌతిక శరీరాన్ని సుఖంగా ఇష్టపూర్వకంగా తన అధీనంలో వదిలిపెట్టడం అనేటువంటిది. మనందరం సాధారణంగా ఏమంటాం, వాడు చచ్చిపోయినాడు అంటాం. కానీ మహానుభావులు, యోగ్యులు, గుణసంపన్నులు, తపస్సు ఉన్నటువంటి వాళ్ళు పరమపదాన్ని చేరుకున్నారు అని అంటాం. మనకేం తెలియదు, మనం చూడలే. ఉరికే లోకంలో ఒక ప్రథ అంటారు దాన్ని. అంటే అందరూ అనుకుంటూ ఉంటే మనం కూడా అనుకుంటున్నాం. అటువంటి స్థితిని ధర్మరాజాదుల విషయంలో వ్యాసుల వారు చెప్పారు. పోతన గారు దాన్ని మనకు బాగా చక్కగా వివరించారు. ఇంకా తరువాతి విషయం ఏమిటంటే పరీక్షిత్తుకి రాజ్యం సమర్పించాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు బాధ్యతలు కొన్ని ఉంటాయి. ప్రతి వ్యక్తికి కూడా నిర్వహించవలసినటువంటి పనులు కొన్ని ఉంటాయి. వాళ్ళు చూసుకుంటారులే అని కాకుండా తన కులధర్మం, గుణకర్మ విభాగంగా ఏర్పడినటువంటి చాతుర్వర్ణ్య వ్యవస్థలో కులధర్మాన్ని చక్కగా నిర్వహించడం అనేటువంటిది కూడా చెప్పారు. ఇక్కడ జనమే పరీక్షిత్తుని రాజుగా చేశాడు. అక్కడ వజ్రుణ్ణి, అనిరుద్ధుని కుమారుడైనటువంటి వజ్రుణ్ణి రాజుగా చేశారు. అటువంటి పనులు ధర్మరాజు చేసి, నీవు నీ కర్తవ్యాన్ని పూర్తిగా నిర్వహించి వెడుతున్నావా లేకపోతే అరకొరగా వెడుతున్నావా అనేటువంటి ప్రశ్నకు అవకాశం లేకుండా చక్కగా పనులన్నీ కూడా నిర్వహించి ఆయన వెళ్ళిపోయినాడు, తన శరీరాన్ని చాలించినాడు. తర్వాత విషయం చెప్తున్నారు. అంత అటన్ పరీక్షిత్ కుమారుండు జాతకర్మ విధులైన భూసురోత్తముల శిక్షావశంబున మహాభాగవతుండై. ఇది పరీక్షిత్తు మహాభాగవతుడు. మహాభాగవతుడు అంటే భాగవతుడు అనే మాటకు భగవంతుని యందు మాత్రమే బుద్ధి కలవాడు, భగవంతుని యందే సర్వసమర్పణ భావం ఉన్నటువంటి వాడు అని అర్థం. భాగవతులు అనేటువంటి వాళ్ళు తమ సర్వస్వమును భగవంతుని యందు మాత్రమే నిక్షేపిస్తూ ఉంటారు. లోకం పట్టదు వాళ్ళకి. లోకం పట్టినా పద్మపత్రమివాంభస అన్నట్టుగా, తామర ఆకు మీద నీరు ఉన్నట్టుగా అంటీ ముట్టనట్టుగా ఉండాలి. మన ప్రస్తుత వ్యవహారాలు చూస్తే ఇదేమీ ఎతికేట్టుగా లేదు. సరే, అది వేరే సంగతి అనుకోండి. పరమభాగవతుండై, పరమభాగవతుడు అవటానికి కొన్ని కారణాలు చెప్పారు చాలా చక్కగా. నేను చెప్పాను, చాలాసార్లు చెప్పాను. ఇవన్నీ కూడా మనకు మార్గదర్శక సూత్రాలు. మనం ఏం చెయ్యాలి అని. ధర్మరాజు ఏమయ్యాడో, పరీక్షిత్తు ఏమైనాడో అనేటువంటిది మనకి చెప్పడం ఎందుకంటే వేదము ఒకటి అనుశాసనం చేసింది. నీకేదైనా ధర్మ విచికిత్స కానీ వృత్త విచికిత్స కానీ వస్తే దానిని ఏ రకంగా చేయాలి. ఏ తత్ర బ్రాహ్మణా సమ్మర్శిన యుక్తా ఆయుక్తా అలూక్షా ధర్మకామా స్యు యథా తే తేషు వర్తేరం తథా వర్తేథా అని అనుశాసనం. నీకు ఏదైనా జీవితంలో ఎలా ప్రవర్తించాలి, ధర్మాన్ని ఎలా నిలుపుకోవాలి, ధర్మబద్ధంగా ఎలా బతకాలి అనే విషయంలో నీకేమన్నా సందేహం వస్తే అక్కడ ఏ తత్ర బ్రాహ్మణా, బ్రాహ్మణా అని అంటే బ్రహ్మజ్ఞాన సంపన్నులైనటువంటి వాళ్ళు, సమ్మర్శిన చాలా చక్కగా అన్ని విషయాల్ని కూలంకషంగా ఆలోచించి
నిర్ణయం తీసుకోగలిగిన శక్తి సంపన్నులు, మేధా బలం ఉన్నటువంటి వాళ్ళన్నమాట. యుక్తాహ యోగ్యులు, ఆ యుక్తాహ ఆ పనుల యందు బాగా లగ్నమైనటువంటి త్రికరణాలు కలిగినటువంటి వాళ్ళు. అలూక్షాహ కఠిన స్వభావము ఏమాత్రము లేనిటువంటి వాళ్ళు. ధర్మకామాహ ధర్మమునందే కోరిక కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళు ఎట్లా ప్రవర్తించారో అట్లా ప్రవర్తించు నీవు, వాళ్ళ ప్రవృత్తిని ఆదర్శప్రాయంగా పెట్టుకో అని వేదం చెప్పింది మానవుడికి. ఏమండి ఈ పని చేయొచ్చునా చేయకూడదా? బజార్లో ఎవరినన్నా అడిగితే ఎవరిని అడుగుతాము? ఏదో మనకు తెలిసినటువంటి వాళ్ళల్లో కాస్త చదువుకున్నవాడు అనుకున్నటువంటి వాళ్ళని అడుగుతాం. కానీ ఇన్ని లక్షణాలు, 6 మహాలక్షణాలు కలిగినటువంటి పండిన ప్రజ్ఞ కలిగినటువంటి ఉత్తమ తపస్సంస్కారం కలిగినటువంటి వ్యక్తిని అడగాలి మనం. అయితే వాళ్ళు పుస్తకాల్లో దొరుకుతారు, భాగవతము, రామాయణము మొదలైనటువంటి గ్రంథాల్లో దొరుకుతారు కనుక అటువంటి వాళ్ళు. అందుకని ఇప్పుడు పరీక్షిత్తుని గురించి ఒక విషయం చెప్తున్నాడు మనకి. అతడు భాగవతుడు అయినాడు. ఇంగ్లీష్లో ఒకసారి స్వామి చిన్మయానంద బీయింగా బికమింగా అని ఒక మాట అన్నారు. అయిపోవటమా తయారవటమా? తయారవటం. నేను సన్యాసినిగా అయినాను. సన్యాసిత్వము మనోధర్మం, పైన వేషాలు మొదలైనటువంటివి అవి కాదు. సన్యాసిత్వం అనేటువంటిది హృదయధర్మం. కాబట్టి అతడు మహాభాగవతుడు అయినాడు. ఏ కారణం చేత అయినాడు అని అంటే భూసురోత్తమ శిక్షావశంబున, చక్కని ఉత్తమ విప్రుల యొక్క తయారీలో అయినాడు అతడు. విప్రుడు అనే మాటకు సంస్కృతంలో ప్రతి శబ్దానికి ప్రత్యేక అర్థం ఉంటుంది. విప్రుడు అని అంటే విద్యయా యాతి విప్రత్వం, విద్య చేత విప్రత్వం సిద్ధిస్తుంది. విద్య అంటే మనం అనుకునేటువంటి ఉద్యోగార్థమైనటువంటి విద్య కాదు. సా విద్యా యా విముక్తయే అన్నారు. ఏదైతే మోక్షానికి దారి తీస్తుందో అది విద్య అని అన్నారు. కనుక అటువంటి విప్ర సముదాయం చేత సుశిక్షితుడైనాడు, తయారైనాడు. అందుకనే మన ప్రాచీన భారత సంప్రదాయంలో చూస్తే 5వ ఏట అక్షరాభ్యాసం చేస్తారు. అక్షరాభ్యాసం చేసేటప్పుడు మన వాళ్లకు ఓ పద్ధతి ఉంది. ఓం నమః శివాయ అంటూ ప్రార్థన రాయిస్తారు. మొట్టమొదట ఆలు రాసేదానికి ముందర ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని, అది తారక మంత్రం, దాంతో ప్రారంభిస్తారు. అందుకనే మన వాళ్ళు ఓనమాలు అంటూ ఉంటారు. ఓనమాలు కాదు, ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్ర బీజాక్షరాలతో విద్యాభ్యాసం జరుగుతుంది. అంటే అర్థం ఏమిటనమాట? దానికోసం జీవితం అంతా ఆ శివుని నమస్కారం చేసేటువంటి యోగ్యతను, శివునిలో ఐక్యమయ్యేటువంటి యోగ్యతను సంపాదించుకోవాలి అనేటువంటి తాత్పర్యం. ఇప్పుడు వ్యవస్థ అంతా మారిపోయింది. మారిపోవటం అనే దానికోసం ప్రత్యేకంగా కృషి చేసింది ఒక జాతి, ఒక దుర్మార్గమైన జాతి. ఈ భారతదేశానికి మన సంప్రదాయం అంతా నశించిపోవాలి అనేటువంటి ప్రయత్నంతో చేసింది. మనమేమో గొర్రెల్లాగా అదే పద్ధతిని అవలంబిస్తున్నాం. 5 ఏళ్ళు అయిన తర్వాత, 5 ఏళ్ళు నిండిన తర్వాత అక్షరాభ్యాసం చేయమన్నారు. అది కూడా అక్షర అభ్యాసం. అక్షరం అనేది దానికి చాలా గొప్ప అర్థాలు ఉన్నాయి. కనుక ఆ సంప్రదాయం ప్రకారంగా విద్య నేర్చుకునేటువంటి వాడు మౌఖికమైన విద్యకే మన వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. లిఖితం విద్య కాదు, నోటి నుండి ఆవృత్తి చేయటం. అమరకోశము, శబ్దమంజరి మొదలైనటువంటి పుస్తకాలు కంఠస్థం చేయించేవాళ్ళు. 1-2 సంవత్సరాల్లో అమరకోశము, శబ్దమంజరి, ధాతు ప్రక్రియ మొదలైనటువంటివన్నీ వేస్తే పునాదంతా కూడా చాలా సుదృఢంగా గట్టిగా పడుతుంది. ఆ తర్వాత అతడికి ఇంతింతై ఒటుడింతయ్యి అన్నట్టుగా పెరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అదిగో అది శిక్ష. దాని పేరే విద్య అంటారు. భూసుర ఉత్తమ
శిక్షావశంబున మంచి యోగ్యులైనటువంటి బ్రహ్మజ్ఞాన సంపన్నులైనటువంటి వాళ్ళ చేత వాళ్ళ తయారీలో అతడు భాగవతుడైనాడు. అంటే 5వ ఏట నుంచి అతనికి భగవంతుడంటే ఏమిటో, భగవంతుడిని చేరుకునే మార్గాలు ఏమిటో, భగవంతునికి సంబంధించినటువంటి గుణసంపద ఏమిటో అవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. మామూలుగా మన సంప్రదాయంలో విద్యకు 10 సంవత్సరాలు కేటాయించారు. 5వ సంవత్సరం నుంచి 15వ సంవత్సరం వరకు 5 సంవత్సరాలు కుమారుణ్ణి రాజవత్, ఓ రాజుగారిలాగా చూడమన్నారు. అంటే కుమారుడు ఎదురుగుండా నుంచుంటే తండ్రి చేతులు కట్టుకుని ఏం మహాప్రభువు నన్ను ఏం చేయమంటారు అన్నట్టుగా వ్యవహరించాలట కొడుకుతో. ఆ తర్వాత 10 వర్షాణి దాసవత్, ఆ తర్వాత 10 సంవత్సరాలు దాసుడులాగా నుంచుంటే ఇక్కడెందుకు నుంచున్నావు, ఇక్కడెందుకు కూర్చున్నావు, చేతులు కట్టుకున్నావా, స్నానం చేశావా, చదువు కూర్చున్నావా, ఏమీ స్పేర్ చేయరు. వాణ్ణి చాలా చాలా భయంకరంగా విశ్రాంతి అనేది లేకుండా, సుఖాపేక్ష అనేది లేకుండా 10 సంవత్సరాలు చదువుతని చెప్పేవాళ్ళు. ఆ 10 సంవత్సరాలు అమృతప్రాయమైనటువంటి వయస్సు. ఆ అమృతప్రాయమైనటువంటి వయస్సులో వాడు ఏది నేర్చుకుంటాడో అది తక్కిన 85 సంవత్సరాలకు పునాది. అందుకని 10 వర్షాణి దాసవత్, 10 సంవత్సరాలు దాసుళ్లాగా కుమారుణ్ణి వ్యవహరించాలి అని అన్నారు. ప్రాప్తేతు షోడశే వర్షే, 16వ సంవత్సరం వచ్చేటప్పటికి పుత్రం మిత్రవదాచరే, పుత్రుణ్ణి మిత్రుల్లాగా చూడండి అని అన్నారు. ఎంత చక్కటి ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితమో చూడండి. ఇంకా 16వ సంవత్సరం వచ్చేటప్పటికి తండ్రి అదుపు ఆజ్ఞ, ఇటా చెయ్యి అటా చెయ్యి అని ఆదేశించడం మొదలైనవే ఉండవు. అయినా ఈ పని చేద్దామా. మిత్రుడంటే ఏమిటి, ఇద్దరు కలిసి ఒక పని ఫలం సాధించేటువంటి వాళ్ళిద్దరినీ మిత్రులు అంటారు. ఇది మన వ్యవస్థ. కాలమహిమ వల్ల ఇదంతా సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు విద్య అనేటువంటిదే లేదు. ఏం చేస్తున్నామో, ఎందుకు చదువుతున్నామో ఒకటే ఒక్క లక్ష్యం, ఏదో ఉద్యోగం, ఉద్యోగం అది. కానీ నిజానికి అది అధమయోగంగా తయారైంది. ఉద్యోగం అంటే అర్థం ఏమిటి, సేవ చేయటం, ఎవడికో ఒకడికి సేవ చేస్తూ ఉండటం. వాడి కోసం తన విద్యనంతా ఉపయోగించి వాడు ఇచ్చేటువంటి కొంచెంపాటి బిచ్చం మెతుకుల్లాంటివి తీసుకొని మేము చాలా పెద్ద పెద్ద గొప్పవాళ్ళమైనామని అనుకుంటున్నాం. వ్యవస్థ చాలా ఘోరంగా మారిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే భూసుర ఉత్తమ శిక్షా వశంబున మహాభాగవతుడైనట్టు. అంటే అతన్ని తయారు చేశారు, రూపొందించారు. ఇంకా ఏమన్నాడంటే జాతకర్మ విధులైన భూసురోత్తములు. జాతకర్మ మొదలైనటువంటివి అంటే మనకు 16 సంస్కారాలు ఉన్నాయి. పుట్టిన తర్వాత, పుట్టక ముందు నుంచి సంస్కారాలు ప్రారంభమవుతాయి. తల్లి గర్భంలో పడటానికి ముందే ఆ పుత్రుడికి కొన్ని సంస్కారాలు, వైదికమైన సంస్కారాలు చేస్తూ ఉంటారు. వివాహము దగ్గర నుంచి, గర్భాధానము దగ్గర నుంచి, సీమంతము, పుంసవనము మొదలైనటువంటి ప్రక్రియల నుంచి, పుట్టుట, జీవుడు భూలోకంలో నేల మీద పట్టం దగ్గర నుంచి, అక్కడి నుంచి నామకరణం, చౌలం, ఉపనయనం, గోదాన మంగళం. గోదానం అంటే జుట్టు కత్తిరించటం. గోదానం అంటే గోవుని దానం చేయటం అని కాదు. గో అనే శబ్దానికి సంస్కృతంలో జుట్టు, వెంట్రుకలు అని అర్థం ఉంది. దానం అంటే ఖండనం అని అర్థం ఉంది. అటువంటి గోదాన కార్యక్రమం, ఉపనయనం. ఉపనయనం అంటే విద్యకు దగ్గరగా తీసుకువెళ్ళటం. ఉప సమీపే గమనం, నయనం పంపటం. అక్కడి నుంచి మళ్ళీ వివాహం. ఇలాగా అనేకమైనటువంటి సంస్కారాల్ని వైదిక ప్రక్రియ మంత్రపూర్వకంగా చేస్తూ ఉండడంలో నిపుణులైనటువంటి భూసురోత్తముల శిక్షావశం చేత అతడు పరమ భాగవతుడైనట్ట. ఇది మనకు ఉపదేశం. మీరు కూడా భాగవతులు కావాలంటే ఈ ప్రక్రియ అంతా కూడా అవలంబించాలి సుమా అని చెప్పడం.